తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీలో భాగంగా నేడు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రేషన్ షాపు నెంబర్ 6లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృఢ సంకల్పమని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేషన్ దుకాణంలో సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సన్నబియ్యం వేసేటువంటి పరిస్థితి లేదు. మన ఆర్థిక పరిస్థితి ఇంత బాగాలేకున్నా కూడా పేదోళ్ళు నిన్న వచ్చిన ఉగాదికో లేకుంటే ప్రతి పేదోడు కూడా ప్రతిరోజు పండుగలాగానే వాళ్ళ ఇంట్లో కోపం బియ్యం కాకుండా సన్నబియ్యం తినాలనే ఆలోచన వచ్చి, మరి పెద్దలు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మరి ఈ శాఖ మంత్రి మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన, ఈ ఆలోచనని ఎట్లా చేసి గట్టిగా ప్రతి పేదోడికి ఇవ్వాలి బియ్యం, అది సన్నబియ్యమే ఇవ్వాలనే దృఢ సంకల్పంతో తీసుకున్న ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. మీరందరూ ఈ బియ్యం వేసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఈ విధంగా కోపం దుకాణాలలో సన్నబియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన పక్కన కర్ణాటక లేదు, అవతల పక్కన ఆంధ్రప్రదేశ్ లేదు, మధ్యప్రదేశ్ లేదు, మహారాష్ట్ర లేదు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో కోపం దుకాణంలో ప్రతి పేదోని కూడా సన్నబియ్యం వేయాలనే ఆలోచన వచ్చినటువంటి సందర్భం, శుభ సందర్భం. మొన్న పండుగ రోజు ఇది హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని లాంచింగ్ చేసి ఇప్పటి నుంచి అందరికి కూడా మా గోలపల్లి నారాయణ